ఏదైతే ఉందో అది మాత్రమే విజయం సాధించే అవకాశం ఉంది. ఇప్పుడు మొన్న తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయకు వస్తే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గది దిగింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కరెక్ట్. బీజేపీ ప్రత్యామ్నాయం ఎక్కడైతే పోటీ చేస్తారో హైదరాబాద్ అంటే సిటీలో అక్కడ మాత్రం టీఆర్ఎస్ గెలిచింది. అసలు ప్రత్యామ్నాయంగా అక్కడ హైదరాబాద్ బీజేపీ గెలిచినటువంటి బీఆర్ఎస్ వస్తుంది. హైదరాబాద్ సిటీలో బీఆర్ఎస్ వస్తుంది. అవునండి, బలంగా సక్సెస్ అయింది అక్కడ రూరల్లో. లేదు, భారతీయ జనతా పార్టీ ఓట్లు కొన్ని చీల్చి టీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చింది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే మూడో ప్రత్యామ్నాయంగా ఎవరు పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి ఉన్నా ఇంకెవరన్నా మార్పులు తీసుకొచ్చి పెట్టుకున్నా కూడా టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఈ మూడో ప్రత్యామ్నాయంగా ఓట్లు చీల్చి ఎవరికో అవకాశం ఇచ్చేదానికన్నా కూడా టీడీపీతో చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేకపోయినా కూడా టీడీపీ మీద నమ్మకం లేకపోయినా కూడా కలిసి వెళ్ళటం అనేది ఇది రాజకీయ చిత్ర. 100% వాళ్ళు కలిసి వెళ్ళటానికి నిర్ణయించుకున్నాను అనేది నాకు తెలిసిన వార్త. బీజేపీ ఉద్యమం కూడా వీళ్ళు కలిసే వెళ్తారు. 26వ తారీఖు నాకు తెలుసు రిపబ్లిక్ డే రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల ద్వారా ఈ పొత్తు విఫలమైపోయింది. వీళ్ళు ఎవరికో పోటీ చేస్తారని చెప్పి అనుకున్నాను. మనం కనుక్కొని చూస్తా ఉంటే ఇద్దరు మళ్ళీ కలిసి వెళ్లే పరిస్థితి. వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు. 100% వీళ్ళిద్దరు కలిసి వెళ్లే పరిస్థితి ఉంది. వీళ్ళిద్దరు ఇప్పుడు ఈ టీడీపీ జనసేన వాళ్ళు విభేదించుకున్నట్లు వాళ్ళే మాట్లాడతారు, కానీ మళ్ళీ కలిసే వెళ్తా ఉంటారు. కాబట్టి ఇద్దరికి, ఎందుకంటే టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి 100% తెలుసు. ఎందుకంటే జనసేనతో పొత్తు లేకపోతే పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారు. మీరు ఖచ్చితంగా ఈగిపోతే చంద్రబాబు నాయుడు టీడీపీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థులు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరు ఈ ఎలక్షన్ లో కోట్లు ఖర్చు పెట్టాలంటే ఆడియో మ్యూట్ లోకి వెళ్ళట్టు చూడండి ఒకసారి. శంకర్ గారు అయితే ఇప్పుడు స్పష్టంగా చెప్పారండి. అంటే కోట్లు ఖర్చు పెట్టాలని. మా బీజేపీ మేము కోట్లు కూడా ఖర్చు పెట్టామండి. మేము కేవలం వీలు చేసేటువంటి లక్షల్లోనే ఖర్చు పెడతాం అంటే ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాలా. వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ అవినీతి సొమ్ముతో కోట్లు ఖర్చు పెట్టి ప్రజల దగ్గర ఓట్లు కొనుక్కోవాలని ఉంది. అందుకే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే సంపాదించి వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ అధికారులు కానీ ముఖ్యమంత్రులు కానీ సంపాదించే ఆస్తులన్నీ కూడా యోగి ఆదిత్యనాథ్ మొత్తం అంతా బయటికి తీస్తాం, ప్రజలకు ఇస్తాం. చాలా 5 ఏళ్లలో మీ చేతిలో ఉంది ఓటు, మమ్మల్ని కావాలంటే వ్యతిరేకించండి. రైట్ శంకర్ గారు ఏదో చెప్తున్నారు. ఒక్క నిమిషం సార్. హనుమంత్ రెడ్డి గారు టాపిక్ డైవర్ట్ కావద్దండి, ఒక్క నిమిషం. టాపిక్ వదిలేయండి సార్. ఏదో అర్థం లేని టాపిక్ లో